రెగ్యులర్గా కూర్చొని ఆందోళన పడుతున్నారు అనుకోండి, అది యాంగ్జైటీ అలా ఉంటుంది. ఈ యాంగ్జైటీ ఉన్న వాళ్ళు వాకింగ్లో, యోగాలో మరొకటి కూడా చెప్తే ప్రయత్నించి పనిచేస్తే యాంగ్జైటీ కారకమైన ఈ కార్టిజోల్స్ కానీ ఏసీటీహెచ్లు కానీ అది కన్జ్యూమ్ అయ్యి యాంగ్జైటీ తగ్గిపోతుంది. పొటెన్షియల్ ఎనర్జీని ప్రయత్నిస్తే సక్సెస్ ఎనర్జీగా మారిపోతుంది. పొటెన్షియల్ ఎనర్జీని ప్రయత్నిస్తే ఈ పొటెన్షియల్ ఎనర్జీ కారణంగా అలాగ కూర్చుని శక్తి వేస్ట్ అయిపోవడం వచ్చేది డయాబెటీసు, అలాగ కూర్చుని ఎలా ఉండిపోతే వచ్చేది హార్ట్ అటాక్, అలాగ కూర్చుని ఉండిపోతే బీపీలు అలాగ ఉండిపోతాయి. నువ్వు చలించడం మొదలుపెట్టినప్పుడు డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది, బీపీ కంట్రోల్లోకి వస్తుంది, హార్ట్ అటాక్లు రావు. అండ్ ఆల్సో నువ్వు జీరో ఉన్నప్పుడు హీరో అవుతావు, డబ్బులు లేనప్పుడు డబ్బులు సంపాదిస్తావు. శక్తి లేనివాడు శక్తివంతంగా మారగలుగుతావు, ఎనర్జెటిక్గా మారుతావు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఎవ్రీబడి హ్యావ్ ద పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ యూఆర్ స్ట్రాంగ్. అది సరిపోదండి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. దట్ ఈస్ ఎ పొటెన్షియల్ ఎనర్జీ. అదేం సరిపోదండి. నేను చెప్పే మాట గుర్తుపెట్టుకోండి. హౌ టు యూటిలైజ్ నాలెడ్జ్ ఈజ్ పవర్. నాలెడ్జ్ని ఉపయోగించుకోవడమే పవర్ అంటే. అది కైనెటిక్ ఎనర్జీ అనమాట. శక్తివంతంగా మారండి, శక్తివంతులు అవ్వండి, శక్తిశీలురు అవ్వండి. మీ శక్తి ఏంటో ఆకాశాన్ని తాకి చూపించండి. అది ఆరోగ్య విషయంలో కావచ్చు, డబ్బులు సంపాదించడం కావచ్చు, జబ్బులు నుంచి బయటపడడం కావచ్చు.